ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ఇలాకా కుప్పంలో ఫ్యాన్ రెక్కలు విరిగిపోతున్నాయి. నియోజకవర్గంలో జెండా పీకేసే పరిస్థితి వచ్చింది. గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యాన్ పార్టీ సీన్ రివర్స్ అవుతోంది. కండువా మార్చేస్తున్న నేతలు సస్పెన్షన్లతో పార్టీ ఖాళీ అవుతోంది. ఉన్న నేతలు కూడా ఎమ్మెల్సీ భరత్, చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డితో విసిగిపోయి తిరుగుబాటు చేస్తున్నారు. కుప్పంలో కొనారెళ్లుతోన్న వైసీపీ పరిస్థితిపై ఇన్సైడ్ స్టోరీ. చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డా. 1989 నుంచి 2024 వరకు ఇక్కడి నుంచి 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా చాటారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో టీడీపీ పని అయిపోయిందంటూ ఫ్యాన్ పార్టీ పెద్దలు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఆ పార్టీనే అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రాబల్యం కోల్పోతోంది. వై నాట్ 175, వై నాట్ కుప్పం అన్న జగన్కు ఇక్కడ సీన్ రివర్స్ అవుతోంది. ఇప్పుడు వైసీపీ శ్రేణులను కాపాడుకోలేక సతమతమవుతున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గమే టార్గెట్గా సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఎమ్మెల్సీ భరత్ వ్యతిరేక వర్గంలో తిరుగుబాటుతో ఫ్యాన్ పార్టీ బేజారవుతోంది. పెద్దిరెడ్డి కుటుంబం ఏది చెబితే దానికి కట్టుబడి ఉంటామని, అంతేకాని ఎమ్మెల్సీ భరత్, జిల్లా పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ఆదేశాలను తాము లెక్క చేయబోమని ధిక్కార స్వరం వినిపిస్తోంది. తాడో పేడో అధిష్టానం దగ్గరే తేల్చుకుంటామంటూ ఇటీవలే పార్టీ నుంచి సస్పెండ్ అయిన వైసీపీ నేతలు వార్నింగ్ ఇవ్వడం ప్రకంపనలు సృష్టిస్తోంది. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని వీడి టీడీపీలో చేరిన వారిని సస్పెండ్ చేసింది. తెలుగుదేశం కండువా కప్పుకున్న తర్వాత చర్యలు తీసుకోవడంపై ఫ్యాన్ పార్టీ నవ్వుల పాలైంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జెడ్పీటీసీలు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లు సస్పెండ్ చేయడం వివాదానికి దారితీసింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గాన్ని టార్గెట్ చేశారన్న అనుమానాలు పార్టీలో బలపడుతున్నాయి. శాంతిపురం జెడ్పీటీసీ శ్రీనివాసులు, వసనాడు మాజీ సర్పంచ్ మురళితో పాటు మరికొందరిని ఎమ్మెల్సీ భరత్ సస్పెండ్ చేశారు. వేటుపడిన అందరూ భరత్ దందాలు చేశారంటూ విరుసుకుపడ్డారు. మొదట్నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని సస్పెండ్ చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి లక్ష్యంగా విమర్శలు చేయడంపై రగడ జరిగింది. వేటుపడిన నేతలు ఈ విషయాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డితో పాటు ఎంపీ మిథున్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో సస్పెన్షన్లను ఆమోదించబోమని, పార్టీలోనే కొనసాగాలని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం మీద ఫ్యాన్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న నేతలు ఇక వైసీపీలోనే ఉంటే భవిష్యత్ లేదని భావించి టీడీపీలో చేరుతున్నారు. దీంతో భవిష్యత్తులో పార్టీ జెండా మోసేవారు కరువయ్యే అవకాశం ఉందని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వైసీపీ అధినాయకత్వం కుప్పం పరిస్థితిని ఎలా సెట్ చేస్తుందో చూడాలి.